సిచువేషన్ ఉంది. ఏ వార్డులో ఏ పార్టీ అధికారం ఉందనేది కూడా క్లియర్ కట్ గా ఫలితాలను అయితే ఐ న్యూస్ స్క్రీన్ లో చూడొచ్చు. మున్సిపల్ వార్డులకు సంబంధించి మొత్తం 2581 వార్డులు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మనకి 726 వార్డులకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. ఇక్కడ మనకి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ హవా అయితే కొనసాగినట్టు తెలుస్తోంది. మున్సిపల్ వార్డులకు సంబంధించి మొత్తం 404 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కనుక 202 స్థానాల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కొనసాగుతోంది. నెక్స్ట్ బీజేపీ మనకి 62 వార్డుల్లో అయితే తన హవా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక మున్సిపల్ ఏదైతే 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఓవరాల్ గా చూస్తే కనుక మొత్తం 7 అధికార కాంగ్రెస్ పార్టీ ముందుంటే 2 బీఆర్ఎస్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరొక లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ వశం చేసుకుంది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 15 ఉన్నాయి. దీంట్లో అధికార కాంగ్రెస్ పార్టీ 9 వార్డులను కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ 5, ఇతరులు ఒక చోటైతే గెలిచారు. నేరేడుచర్ల మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. రైట్, ఒక్కొక్కటిగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ వశం చేసుకుంది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 5 వార్డుల్లో గెలుపు సాధించింది. ఇతరులు ఒక చోట గెలిచారు. మొత్తం 15 వార్డుల్లో అధికార పార్టీ 9 స్థానాలు అయితే కైవసం చేసుకుంది. నేరేడుచర్ల మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కి అయితే రిజర్వ్ చేశారు. మరొక స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. రైట్, మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ వార్డుల్లో ఏ కార్పొరేషన్స్ లో ఎటువంటి ఫలితాలు చెప్పడానికి ప్రెసెంట్ అయితే ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కొత్తగూడెం నుంచి మంచిర్యాల నుంచి శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. ఎట్లా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్? కార్పొరేషన్ సంబంధించి రిజల్ట్ రావడానికి ఎంత సమయం పడుతుంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ ఆశ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికలైతే ప్రస్తుతానికి కౌంటింగ్ అయితే హీటెక్కిస్తోంది. పూర్తిగా ఎక్కడికక్కడనైతే నేతలు వేసుకున్న లెక్కలైతే పూర్తిగా తారుమారవుతున్నాయి. ఎవరైతే ఈ మున్సిపాలిటీలో గెలుతారో అనేసి లెక్కలు వేసుకున్న ప్రధాన పార్టీ లెక్కలు కూడా తారుమారవుతున్న పరిస్థితులు. మంచిర్యాల జిల్లా కనుక చూసుకుంటే మాత్రం ఇటు చెన్నూరు, కేతన్పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుందంటూ కూడా ధీమానైతే వ్యక్తం చేశారు నేతలు. కానీ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా వన్ సైడ్ బీఆర్ఎస్ సిపిఐ పొత్తుతో అయితే పొత్తు వికసించిందని చెప్పొచ్చు. వన్ సైడ్ గానైతే కేతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ అయితే కైవసం చేసుకుంటుంది. మరోవైపు బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా పూర్తిగా ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీయే లీడ్ లో ఉన్న పరిస్థితులు. అయితే చెన్నూరులో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రం నెక్ టు నెక్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇప్పటికే చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి 10 వార్డులకు సంబంధించి రిజల్ట్ రాగా దాంట్లో మేజర్ స్థానాల్లోనైతే కాంగ్రెస్ అయితే లీడ్ లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు లక్షపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్యనైతే పోటాపోటీగా నడుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మంచిర్యాల కార్పొరేషన్ స్థానానికి సంబంధించి 60 వార్డులు ఉండడంతో అయితే ఇప్పటి వరకు అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక వార్డుకు సంబంధించి కూడా రిజల్ట్ రాని పరిస్థితి అయితే మంచిర్యాల జిల్లాలో ఉంది. ఇటు కొమరమేం అస్మాబాద్ జిల్లాకు సంబంధించి అస్మాబాద్ లో బీఆర్ఎస్ అయితే దూసుకుపోతుంది. శ్రీనివాస్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మరొక బ్రేకింగ్ మనకు అందుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంథని మున్సిపాలిటీలో మొత్తం 13 వార్డులున్నాయి. దాంట్లో అధికార కాంగ్రెస్ పార్టీ 11 వార్డులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 1 వార్డుని కైవసం చేసుకుంది. ఇక మిగిలిన ఒక చోటుని కూడా ఇతరులు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. మంథని మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. రైట్, పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. ఆ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంథని మున్సిపాలిటీలో మొత్తం 13 వార్డులు ఉన్నాయి. దీంట్లో అధికార కాంగ్రెస్ పార్టీ 11 వార్డులను గెలుచుకుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 1 స్థానంలో, ఇతరులు 1 వార్డులో అయితే గెలిచారు. మంథని మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కి అయితే రిజర్వ్ చేశారు. ఎస్, ఆదిలాబాద్ సంబంధించిన డీటెయిల్స్ అందిస్తున్నారు మా ప్రతినిధి శ్రీనివాస్. ఎస్ శ్రీనివాస్. ఇటు అస్మాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం
అస్ఫాబాద్ మున్సిపాలిటీలోనైతే కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. వన్ సైడ్ కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఇటు అస్ఫాబాద్ మున్సిపాలిటీలో ఉండగా, కాజరాన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నడువనైతే పోటీ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ లో 49 వార్డులు అయితే ఉన్నాయి. కేవలం పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రం వచ్చింది, కానీ 49 వార్డులకు కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా బైన్సాలో ప్రస్తుతానికైతే ఎంఐఎం నేతలతో ఇండిపెండెంట్లదే హవా అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు బైన్సా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఖాతా తెరవని పరిస్థితి అయితే బైన్సాలో ఉంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్యనైతే పోటీ ఉంది. ఇప్పటికే లీడ్ లోనైతే ఈ రెండు పార్టీల నేతలు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా వన్ సైడ్ గా బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వస్తుందని ఆశించినప్పటికీ కూడా ఇటు నిర్మల్ లో కూడా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో అయితే త్రిముఖ పోటీ ప్రస్తుతానికి అయితే కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరో గంటలోపు అయితే కొన్ని మున్సిపాలిటీ స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అక్కడ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి. మనతో పాటు వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ తో పాటు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా యాడ్ అయ్యారు. సిచ్యువేషన్స్ బట్టి అక్కడ ఏ విధంగా ఉంది, మున్సిపల్ వార్డులకు సంబంధించి ఫలితాలు, కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. రాజుగౌడ్ గారు బీఆర్ఎస్ సంబంధించి కూడా మనకి డిబేట్ లో జాయిన్ అయి ఉన్నారు. ఫస్ట్ వరంగల్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం, తర్వాత మనం డిబేట్ లో జాయిన్ అవుదాం.